అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో దేవుని నామాన్ని గణపరుచుకుంటూ ఒక పాట ద్వారా మనము స్తుతించుకుందామండి. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. హల్లెలూయా. హల్లెలూయా. జీవితకాలం అంతా కూడా
కృపాక్షేమము దయచేసే దేవుడు మన దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయంలో మనము ప్రార్థన ప్రారంభించుకుందామండి. మహోన్నతుడ, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడవయ్యా, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతినైనా మీ కృపా క్షేమము ప్రతి కుటుంబానికి దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, మీ శక్తితో నింపండి, కంచె వేసి కాపాడండి అయ్యా. సమయంలోనైనా ఆదివార దినము ఉదయకాల సమయము మాకిచ్చినటి భాగ్యం బట్టి వందనాలు, స్తోత్రములనైనా. మీ నామాన్ని కనపరుచుకుంటున్నామయ్యా. మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి యేసు నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ మీకు మాత్రమే కలుగునట్లుగా మమ్మల్ని, మా కుటుంబాలని నిలబెట్టమని, అపవాదికి చోటు లేకుండా మీ చిత్తాన్ని నెరవేర్చు బిడ్డలుగా మేమందరము జీవించుట కృపను అనుగ్రహించమని మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసన శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. సమయంలో కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకున్నామండి. మన దేవుడు మనందరిని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మన నిమిత్తము అప్పగించాడు. అయితే ఎందుకు అలా జరిగిందని మనం ఆలోచిస్తే, ఆదాం మొదలుకొని పాపము చేసిన దినం నుండి, దేవుని మాటకు అవిధేయత చూపిన దినం నుండి, దేవుని యొద్ద నుండి దూరపరచబడిన మనల్ని తిరిగి తండ్రి యొద్దకు తీసుకువెళ్ళటానికి, తండ్రి యొద్ద నిలవబెట్టుటకు దేవుని కుమారుడు మన నిమిత్తము నలగొట్టబడి శాపయుక్తమైనటువంటి శిలువ శ్రమలు అనుభవించి ఆయన మరణము పొంది తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడండి. అయితే అక్కడి వరకు ఆయన మంచిగా ముగించాడు. తర్వాతగా సంఘము ఎలా ఆయన్ని నమ్ముకొని ఆయన మార్గంలో ముందుకు వెళ్ళాలో అన్నీ కూడా బోధించబడుతూ క్రొత్త నిబంధన గ్రంథము ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా సమస్తము తెలియపరచబడుతూ ఉంటుండగా తిరిగి ఆయన రాబోతున్నాడు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకువెళ్తాడు అనేది మనం ఎరిగి ఉన్నామండి. కానీ ఆయన వచ్చు దినమున మనం ఎలా ఉండబోతున్నాం అని గమనిస్తే, మనమందరము మెలకువతో ఉంటున్నామా లేదా అని చూసుకునేవారిగా ఉన్నామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు చూసుకుందామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె పోసి తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ 5వ పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను.
అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనుకోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 10 మంది బుద్ధిగల కన్యకల్ని మనము చూస్తున్నాం. 10 మంది కన్యకలు ఉన్నారు. వారిలో 10 మందికి కూడా దేవుడు బుద్ధి ఇచ్చాడండి. కానీ 5 మందే బుద్ధి కలిగిన వారిగా నిరూపించబడుతున్నారు. మిగిలిన 5 మంది నిద్రపోయే స్థితిలో ఉంటున్నారు. ఏంటిది? ఈ సాదృశ్యము ఎందుకు చెప్పబడింది? అయితే పరలోక రాజ్యము దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు, వారిలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారుగా ఉంటున్నారండి. ఎందువల్ల బుద్ధి లేకుండా ఉంది? వారి దివిటీలు వెలుగుటకు నూనె లేకుండా ఉందండి. అంటే ఎక్స్ట్రాగా ఆయిల్ వాళ్ళ దగ్గర లేదు. 10 మంది దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంది. 10 మందిలో 5 మంది దగ్గర మాత్రమే సరిపడా ఆయిల్ ఉంది. 5 మంది దగ్గర కొదువై ఉన్నదండి. వారు కూడా సిద్ధపడిన వారే, వారు కూడా దేవునితో నడుస్తున్న వారే, వారు కూడా దేవుని పైన ఆసక్తి కలిగిన వారే. రక్షించబడాలని వారు కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చిన సమయంలో వారు పెండ్లి కుమారుని యొద్దకు వెళ్ళలేకపోయారండి. నూనె కొంచెమే ఉన్నది. అమ్మేవారు దొరకడం లేదు. మన నూనె, వంటలో వాడుకునే నూనె కానివ్వండి, లేదా తలకి వాడేదో, మరి ఇంకేదైనా మనం వెళ్ళి బయట తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చండి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న నూనె అది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఈ నూనెని బయట కొనాలంటే కుదరదు. కాబట్టి మనము మన క్రియల ద్వారా అనుదినము ఆయనలో నడుచుకోవటం ద్వారా పొందుకునేటువంటి నూనె. ఎందుకు ఈ సాదృశ్యం చెప్పబడింది అంటే, పురాతన కాలంలో యూదుల వివాహము ఇలాగ జరిగేదండి. వివాహానికి ముందు 15 రోజుల ముందు పెండ్లి కుమార్తెతో పాటు కొంతమంది కన్యకలు అందరూ కూడా సిద్ధపడి ఉంటారండి. అయితే ఆ సమయంలో పెండ్లి కుమారుడే స్వయంగా వచ్చి పెండ్లి కుమార్తెను వివాహ స్థలానికి తీసుకువెళ్ళాలి. ఇలాంటి ఆచారము పూర్వదినాల్లో ఉండింది. ఇప్పటికి కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు ఎదురొచ్చి ఇద్దరు కలిసి నడిచి వెళ్తారు. అదే కొనసాగించబడుతుందండి. అయితే ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి ఇక్కడ అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చండి.
అయితే ఒక పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వేస్తూ చెప్పినప్పుడు ఆ సిద్ధపడిన పెళ్లి కుమార్తెతో కూడా ఉన్న 10 మంది లేదా ఎంతమంది ఉంటే అంతమంది వారంతా కూడా పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతూ అందరూ కలిసి దివిటీలు పట్టుకొని వారితో పాటు వెళ్తారండి. ఎందుకంటే రాత్రి సమయము లేదా తెల్లవారుజామున రావచ్చు, ఆ సమయాల్లో వెలుగు కొంచెం తక్కువ ఉంటుంది కనుక. కాబట్టి ఇదే సాదృశ్యము చెప్పబడింది. ఇక్కడ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అండి. పెళ్లి కుమార్తె సంఘము అనగా మనమందరము. కన్నికలు పెళ్లి కుమార్తె అనబడే సంఘమున రెండవ రాకడ కోసం సిద్ధపరచబడే వారందరూ. వివాహం ఏంటి అంటే గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవము. ఇక్కడ పెండ్లి విందు కూడా ఉందండి. 7 ఏండ్లు పరిశుద్ధుల విందు. కన్నికలు 10 మంది, వివాహానికి పిలువబడిన వారు 10 మంది. 10 మంది సిద్ధులు కలిగి ఉన్నారు. 10 మంది విడిది గృహాల్లో చేరుకున్నారు. 10 మంది కూడా నిద్రపోయారండి. ఎందుకు అంటే పెళ్లి కుమారుని రాకడ ఆలస్యమైంది కనుక. మళ్ళీ 10 మంది కేక వినగానే 10 మంది కూడా లేచారు కూడా. కానీ 10 మంది సిద్ధులు వెలిగించుకున్నారు. 5 మంది మాత్రమే ఆరిపోయాయండి. 5 మందివి వెలుగుతున్నాయి, 5 మందివి ఆరిపోయాయి. ఎందుకు అంటే వారిలో నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. పరిశుద్ధాత్మ మనలో నివసింపకుండా మనము వెళ్ళలేము. నిర్గమకాండం 27-20 వచనం చూద్దామండి. నిర్గమకాండము 27 అధ్యాయం 20 వచనము. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇజ్రాయేలీయులు ఆజ్ఞాపించుము. ఒక దీపము వెలిగించబడితే అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆరిపోయే దీపము కలిగి ఉండకూడదండి. అయితే ఇక్కడ మనలో వెలగాల్సిన ఈ దివిటి, ఈ యొక్క అగ్ని ఎప్పుడు వెలుగుతుంటేనే దేవుని ఆ రాకడ విషయం మనం వినగలము. మనలో అగ్ని ఎప్పుడు ఆయన కొరకు మండుచూ ఉంటేనే ఆయన స్వరం మనకు వినపడుతుందండి. నిద్రిస్తున్న వారు సైతము వినగలిగిన స్వరం అది. కానీ ఆయనలో మనము లేనప్పుడు ఆ స్వరము మన వరకు చేరదు. ఆ యొక్క నూనె మనము కొనాలి అంటే వీలు పడేది కాదు. ఇది బజారులో బయట అమ్మబడుతున్న వస్తువు కాదు, దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సినది. యెషయా గ్రంథము 55:1-3 వచనాలు. యెషయా గ్రంథము 55:1-3 వచనాలు. దెబ్బకు కొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారమును కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు?
సంతుష్టి కలుగు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖంపనీయుడి. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే ఇప్పుడు మనకు కావలసిన నూనె ఆయన యొద్దకు వెళ్తేనే దొరుకుతుందండి. మరి ఎక్కడ కూడా దొరికేది కాదు, బయట అమ్మబడుతున్న వస్తువు కాదు. ఆయన వద్దకు వెళ్తే మనము ఎక్స్ట్రా ఆయిల్ మనం పొందుకుంటాం. మన క్రియల ద్వారా, మనం ఆయనకి విధేయత చూపించటం ద్వారా, మనం ఆయనతో కలిసి సహవాసం చేయటం ద్వారా పొందుకునే ఈ యొక్క ఎక్స్ట్రా ఆయిల్ని బట్టి ఆయన స్వరం విని ఆయన యొద్దకు వెళ్ళేవారికి ఉండాలి. సామెతలు 23:23 చూద్దామండి. సామెతలు 23:23. సత్యమును వివేక దాన్ని కొనియించుకునుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకునుము. ఇక్కడ సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలి. సత్యము కొరకు డబ్బులు వెచ్చించినా పర్లేదంటండి. అబద్ధము ఫ్రీగా దొరికినా తీసుకోకూడదు. సత్యము కొరకు ఖర్చు చేసినా పర్వాలేదు. ఎందుకు అంటే సత్యము నిజమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది, అది ఎక్కడా దొరకనిది. దాని కొరకు మనము శ్రమపడాలి, ఏ రీతిగా అయినా దాన్ని పొందుకోవాలి. పరలోక రాజ్యము మంచి ముత్యమును పోలి ఉందంట. ఒక వ్యాపారి తనకున్నదంతా కూడా అమ్మివేసి దాన్ని కొనుక్కుంటున్నాడంటండి. ఎందుకంటే ఆ ముత్యం యొక్క విలువ తెలుసుకున్నాడు. బయట దొరికే ముత్యాలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ దీని కొరకు సాదృశ్యంగా ఉన్న ఈ ముత్యము ఎక్కడ వెతికినా దొరికేది కాదు. లూకా సువార్త 11:13. లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుడనుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ఎక్స్ట్రా ఆయిల్ మన కొరకు పరిశుద్ధాత్మను మన తండ్రి వలన మాత్రమే మనం పొందుకుంటున్నామండి. దాని కొరకు మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఏది కూడా లేదు. ఆయనతో గడిపితే సరిపోతుంది. ఆయన సన్నిధిలో వేచి ఉంటే సరిపోతుంది. ప్రకటన గ్రంథము 3:18 చూద్దామండి. ప్రకటన 3:18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా ఎద్దు కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి అంటే దేన్ని కూడా అన్ని విషయాల్లో డబ్బులు పనిచేయవండి. డబ్బు యొక్క విలువ అన్ని విషయాల్లో ఒకే రీతిగా ఉండదు. ఇక్కడ దేవుని కొరకు దేవుని యొద్ద నుండి పొందుకునే వాటిలో డబ్బు విలువ చాలా లీస్ట్గా పడిపోతుందండి. మరి శ్రేష్టమైనవి ఆయన ఉచితంగా దయచేస్తున్నాడు మనకు. విలువ కట్టలేని విధంగా మనల్ని ఎంతగానో ఆయన సంతోషపరుస్తూ పోషిస్తూ అనుక్షణము మనల్ని కంచెవేసి కాపాడుతున్నాడు. అలాంటప్పుడు దేన్నైనా నేను కొనుక్కుంటాను అనుకోవడము బుద్ధిహీనత, అవివేకము. దేవుడు ధారాళంగా
మనం అడిగితే పరిశుద్ధాత్మను ధారాళంగా దయచేసే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయనతో సమయము గడుపుటకు, పరిశుద్ధాత్మను అడుగుటకు ఈరోజు మనము సమయం ఇస్తున్నామా? అనుదినము దేవుడు ఇస్తానంటున్నా సరే, ఉచితముగా దయచేస్తున్నా సరే, దాని కొరకు మనల్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామా? పరీక్షించుకోవాలండి. బుద్ధిగల కన్నికల వలె ఉన్నామా? బుద్ధి లేని కన్నికల వలె ఉన్నామా? అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 18వ వచనం నుండి 21 వరకు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని తీమోను చూచి వారు ఎదుట ద్రవ్యము పెట్టినని అని మీద చేతులుంచుదును, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటినీ డబ్బుతో కొనలేము. పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా డబ్బుతో కొనలేమండి. ఏమాత్రము దేవుడి ఇస్తున్న ఈవులను బట్టి డబ్బు విలువతో మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. ఎంత శ్రేష్టమైన వరమండి. దేవుని తండ్రి యొక్క ఆత్మను ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. డబ్బుతో కొనలేము. ఈ 10 మందిలో 5 మంది అప్పటికప్పుడు అనుకుంటున్నారు, మా దగ్గర నూనె లేదు కదా, ఎలా అయినా బయట అమ్మితే మనం కొనుక్కుందాం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మబడడు. మత్తయి సువార్త 16:24 నుంచి 26 వరకు చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆస్తి, అంతస్తు, అధికారము, పేరు, బలము మన శరీరంలో ఉన్న బలాన్ని బట్టో, మన వెనుక ఉన్న పరపతిని బట్టో, లేదు డబ్బును బట్టో మనము ఎంత గర్వపడినా, ఎంత అతిశయించినా, ఒక నిమిషంలో దేవుడు మనల్ని కోరుకుంటే అది ఏది కూడా మనతో ఉండదండి. అది ఏది మనల్ని రక్షించలేదు అని మనం తెలుసుకోవాలి. కేవలము దేవుని యొక్క సన్నిధి, ఆయన వరము, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కృప మనతో ఉండి మిగిలినవేవి కూడా లేకపోయినా సరే మనం గొప్పగా ఉండగలము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో వారితో పాటు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి. సత్యము విలువ పెట్టి అయినా సరే కొనుక్కునేవారిగా, సత్యం మాత్రమే అనుసరించాలనుకునేవారిగా మనం ఉండాలి. లూకా సువార్త 14:33 వచనం చూద్దామండి. లూకా సువార్త 14:33. ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి దేవునితో నడవాలనుకున్నప్పుడు
సమస్తము విడిచిపెట్టే వారికి మనం ఉండాలి. దేన్ని కూడా దేవుని కంటే అధికంగా ప్రేమించే వారిగా మనం ఉండకూడదు. ఏది మనకు విలువైనదిగా కనపడకూడదు. దేవుని సన్నిధి, ఆయన ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైందని గ్రహించుకోవాలి. మరి లోకానుసారమైనది ఏదైనా అది విలువ లేనిదిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి పెళ్లి కుమారుడు ఇక్కడ ఆలస్యంగా వస్తున్నాడండి. అంత్య దినాల్లో ఉన్నామండి మనము. ఏ సమయంలో ఏ గడిలో పెళ్లి కుమారుడు వస్తాడో మనకు తెలీదు. మనమైతే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఒక దినమైతే తప్పకుండా రాబోతున్నాడు. ఆయన దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరముల వలె ఉంది, 1000 సంవత్సరాలు ఒక దినం వలె కూడా ఉంది. ఏ గడియలో ఏ సమయంలో ఆయన రాబోతున్నాడో ఎరగని వారిగా ఉంటున్నాం. అది దొంగ వలె వస్తాడని కూడా రాయబడి ఉంది. ఆయన వచ్చే దినమందు మహాకాశాలన్నీ కూడా గతించిపోతాయని, పంచభూతాలు లయమైపోతాయని, మిక్కటమైన వేండ్రముతో అన్నీ లయమైపోతాయని అన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయండి. కానీ ఆ సమయము, ఆ గడియ దాటిపోతే, ఆ సమయం మనం కనిపెట్టలేకపోతే, మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతికి నిష్ప్రయోజనం అని గ్రహించుకోవాలండి. వ్యర్థమని గ్రహించుకోవాలి. ఎందుకోసం దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడో దాన్ని నెరవేర్చలేని వారిగా మనం ఉండి ఆయన రాకడ కనిపెట్టలేని వారిగా ఉంటున్నట్లయితే దేవుని చిత్తము మనం వ్యర్థపరుస్తున్నాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12 వరకు చూద్దామండి. 3:8 నుండి 12 వరకు. 2 పేతురు పత్రిక 3:8 నుండి 12 వరకు. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరముల ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గని ఎవడనూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదను ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయన వస్తున్నాడు, త్వరలో రాబోతున్నాడు. మనల్ని మనము సరి చేసుకుందామండి. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అయితే సిద్ధపడిన వారిని ఆయనతో పాటు తీసుకెళ్తున్నాడండి. ఖచ్చితంగా ఆయన వస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. అయితే ఆయన వచ్చేటప్పుడంట ఆర్భాటముతో వస్తున్నాడు. ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. దేవుని బూరలతో రాబోతున్నాడు. పరలోకం నుండి దిగి రాబోతున్నాడండి. ఆయన మృత్యుంజయుడు, పునరుద్ధానంలో మొదటివాడు. తిరిగి మనల్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండుము. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ
దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. 16-17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలము ప్రభువుతో ఉండటానికి కృపనిచ్చిన దేవుడండి. ఎందు నిమిత్తమైతే ఆయన ప్రణాళికను, ప్రవచనాలను ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు ఎదురు చూశాడో. ఆదాము మొదలుకొని పాపము చేత తండ్రికి దూరమైనటువంటి తప్పిపోయిన కుమారుని స్థితిలో మనమందరం కూడా విడిచిపెట్టబడి ఉన్నప్పుడు తన ప్రియ కుమారుని పంపించి రక్షించుకున్నాడు కదా. తిరిగి సదాకాలం ఆయనతో కూడా ఉండటానికి తీసుకువెళ్తున్నాడండి. ఆ గడియ రాబోతుంది. సంతోషముతో ఎదురు చూడాల్సిన వారము, ఆసక్తితో ఎదురు చూడాల్సిన వారము, ఏ సమయం అది వస్తుందా అని అపేక్షించాల్సిన వారమై ఉన్నాము. నిద్రించేవారిగా, కునికిపాట్లతోటి, వ్యర్థమైన ఆలోచనలతోటి, లోకానుసారమైన జీవితాల్లో పడిపోయేవారిగా, ఇంకా కూడా వృధాగా మన జీవితాన్ని వదిలేసుకుంటున్నట్లయితే ఒక్కసారి దేవుని పిలుపు మన చెవులను తాగుతూ ఉంటుండగా, ఆయన స్వరం మనకు వినబడుతూ ఉంటుండగా, ఇప్పుడే ఈరోజు మొదలుకొని ఆయన స్వరాన్ని మనము వెంబడించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడండి. ప్రధాన దూత ఆర్భాటముతో ఆయన రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడండి. సిద్ధపడిన వధువుగా మనము సిద్ధపడ్డాము అంటే అది ఎంత భాగ్యము. ఆయనతో మనం ఎత్తబడుతున్నామంటే మరి ఎంత భాగ్యము. ఆయన మహోత్సవంలో, వివాహ మహోత్సవంలో మనం ఉన్నాము అంటే ఎంత ధన్యత అండి. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాం మనము. ఆ దినాన్ని మనము, ఆ గడియను మనము నిద్రించి కునికి వారికి ఉంటే ఆ దినాన్ని కోల్పోయేవారిగా మనం ఉంటున్నామండి. గడియ వేయబడిన తర్వాత మళ్ళీ ఆ గడియ తీయబడదు. ఆ తలుపులు మూసిన తర్వాత మళ్ళీ తెరిచేది లేదండి. కాబట్టి అయ్యా తలుపు తీయమని ఎంతో వేదనతో వారు అడుగుతున్నారు. గుండె పగిలిపోయేలా రోధిస్తున్నారండి. గుండె చీల్చుకొని రోధిస్తున్నారు. ఏమి చేసినా ప్రయోజనం లేదు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. మన దివిటీలో నూనె సిద్ధపరచుకోవాలి. ఆ నూనె సిద్ధపరచుకోవటానికి మనం బద్ధకించినా, మరికొద్దిసేపు కునికెదమని, మరికొద్దిసేపు నిద్రించదమని, మరికొంత సమయం ఉందని మనము వృధాపరుచుకుంటే మనం కోల్పోతామేమో అండి. మన నూనెను మనం కోల్పోతామేమో. కాబట్టి గడియ వేయబడిన తర్వాత ఎంత రోధించినా ప్రయోజనం లేదు. అంతకుముందంతా ఆరాధనకు వెళ్ళిన వాళ్ళు కూడా దేవునితో నడిచిన వారే, దేవుని ఎడల భయభక్తులు చూపిన వారే. కానీ ఆయన వచ్చు గడిలో మెలకువగా లేరండి. కేవలము చిన్న పొరపాటే ఏమో, కానీ తలుపు తీయబడిన సమయంలో మెలకువగా లేకపోతే ఆ ద్వారంలో ప్రవేశించలేమని గ్రహించుకోవాలి. మన శరీర కార్యాలని విడిచిపెట్టే వారికి ఉండాలి. మత్తయి సువార్త 25:41 చూద్దామండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి 25:41. అవునమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అని ఆరోధిస్తూ ఆగిపోయిన వారితో చెప్తున్న మాట అండి. ఎవరి స్థితిలో నూనె లేకుండా విడిచిపెట్టబడ్డారో వారితో చెప్పబడుతున్న మాటలు ఎంతో భయంకరమైన మాటలండి.
ఇన్ని దినాలు ఎదురుచూపు, మన పుట్టుక, మన కొరకు దేవుడు ఎవరినో పంపకుండా ఈరోజు వింటున్న నిన్ను నన్ను మనల్ని మాత్రమే నిర్ణయించి తల్లి గర్భంలో పిండంగా రూపించిన మొదలుకొని ఆయన అరిచేతిలో చెక్కుకొని విడిచిపెట్టకుండా ఎడబాయకుండా అనునిత్యము కునుకక నిద్రించక నడిపించిన దేవుని చివరి క్షణంలో మరిచిపోతున్నట్లయితే విడవబడిన వారిగా, అగ్నికి అప్పగించబడేవారిగా, ఎంతో ఆయన ప్రణాళికను వృధాపరిచిన వారిగా మిగల్చబడుతున్నామండి. ఆ దినాలు, ఆ గడియలు మనకు కానీ, మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ, మన తరాలకు కానీ, మన వంశంలో ఏ ఒక్కరికి కూడా రాకూడదని మనము సిద్ధపడదామండి. ప్రార్థించుకుందాం. మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ వేదనతో, విరిగి నలిగిన హృదయముతో, భారముతో ప్రార్థించుకునే వారిగా ఉందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతివినైనా, సర్వ సృష్టికర్తవయ్యా, నీవు లేనిదే మేము లేము, నీ ప్రణాళిక లేనిదే మేము లేమయ్యా. మీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచి ఉన్నందుకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగోనైనా మీరు జీవం ఇస్తేనే అనుదినము మేము చెల్లిస్తున్నామయ్యా, నడుస్తున్నాం, మా పనులు మేము చూసుకుంటున్నాం. కానీ మీరు ఒక్క క్షణము, ఒక గడి అయినా మా చేయి విడిచిన ఎడల మేమేమైపోతామో నా ప్రభువా, మేము ఏ రీతిగా నా తండ్రి మిగల్చబడతామోనైనా. మీతో నడిచి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. మేము 5 బుద్ధి కలిగిన కన్నికల వలె ఉండుటకు సహాయం దయచేయండి. అనుదినము మీ స్వరము వింటూ ఆసక్తితో కనిపెట్టేవారిగా, మా కొరకు పరిశుద్ధాత్మను భద్రపరుచుకునేవారిగా, ఆశతో మిమ్మల్ని అపేక్షించువారిగా, మీరు వచ్చు దినమున మేము మెలకువతో ఉండి ప్రార్థిస్తూ మీ స్వరాన్ని వినగలిగిన వారిగా, తెరవబడిన ద్వారంలో ప్రవేశించే వారిగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. మాకు నేర్పించండి అయ్యా. మెలకువతో ఎలా ఉండాలో, మీతో ఎలా నడుచుకోవాలో, మా సిద్ధలో నూనె ఎలా నింపుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. మీతో పాటు నడుచుటకు మమ్మల్ని మాత్రమే కాదు, మా కుటుంబం అంతటినీ సిద్ధపరచమని, మా వంశాన్ని సిద్ధపరచమని, మా పిల్లల తరాల్ని సిద్ధపరచమని మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. గొప్ప సత్యాన్ని వెతికి వారిగా కొని అయినా సరే సత్యము కొరకు మా యొక్క ఆస్తి అంతా లేదా ఖర్చు చేసినా సరే మేము సత్యమే వెతుక్కోవాలని మాట సెలవిచ్చినందుకు వందనాలయ్యా. అబద్ధము ఉచితముగా దొరికినా అది వృధా ప్రయాస, దానితో మాకు అక్కర లేదు అని సెలవిచ్చావయ్యా. అది నరకాగ్ని వరకు తీసుకువెళ్ళేది. ఉచితముగా దొరికినా ఏమి లాభమయ్యా? ఎంత ఖర్చు చేసినానైనా మీ సత్యవాక్యమే మాకు కావాలి నా ప్రభువా. రాబో దినాల్లో వాక్యము కరువైపోతూ ఉంటుండగా ఇదిగోనైనా ప్రతి హృదయంలో మీ వాక్యము నింపండి. అవును తండ్రి, భారముతో ప్రతి బిడ్డ ప్రార్థించి భాగ్యము దయచేయండి అయ్యా. కరువు రాబోతుంది. అది ఆహార కరువు కాదు, కానీ వాక్యం అన్న పరిశుద్ధ లేఖనాలు, మీ మాటలు, మీ స్వరము వినలేని దినాలు రాబోతున్నాయి. ఆ దినాల కొరకు నా తండ్రి మా బిడ్డల్లో మేము విత్తనాలు వేసే కృపను అనుగ్రహించండి. వాక్యపు విత్తనాలయ్యా, మీలో నాటబడే విత్తనాలు, మీలో ఫలించే విత్తనాలు మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేము విత్తుకొని నాయనా వారి హృదయం అన్న పలక మీద మీ వాక్యము రాయబడే కృపను అనుగ్రహించే తల్లిదండ్రులుగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మహావేంద్రముతో లయపరచబడే ఈ పంచభూతాలేమి, ఆకాశ మహాకాశాలేమి అన్నీ లయమైపోతూ ఉంటుండగా
ఆ దినానికి సిద్ధపడే భాగ్యము దయచేయండి. మీ స్వరం మేము వినగలిగే కృపను అనుగ్రహించండి. పంచభూతాలు లయమైపోవడం కాదయ్యా, మహాశబ్దముతో మీ బూర స్వరం వినాలి నా తండ్రి. మందులుగా నిద్రపోతులుగా మేము ఉండకుండానైనా మీ స్వరం విని ఆసక్తితో మిమ్మల్ని చేరుకునే భాగ్యము దయచేయండి. ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నామయ్యా, కానీ ఆ దినం నిద్రించి వారికి ఉండకుండానైనా మమ్మల్ని బలపరచమని, శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడినట్లుగా మీ యొక్క పరిశుద్ధాత్మను మేము అడిగినప్పుడు ధారాళముగా అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా, పరిశుద్ధాత్మ లేని ఎడల తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము మేము కనిపెట్టలేమని ఎరిగి, తండ్రి యొక్క ఆత్మనే మాకు అనుగ్రహించిన దేవా, ఉచితముగా అనుగ్రహించిన తండ్రి, మీకే స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన. ఏ రీతిగా వెలకట్టగలమయ్యా? ఈ లోకములో దేనితో కూడా అది సమానము కాదు కదా. ఇదిగోనైనా మీరిచ్చే ప్రతి ఈవి నా తండ్రి వెలకు మించినవి నాయన. మీ ప్రియ కుమారుని యొక్క రక్తము నా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో జంతువుల రక్తానికి సాదృశ్యముగా ఇచ్చావయ్యా, కానీ అది ఎంతో 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 అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఏకైక కుమారుణ్ణి లెక్క చేయకి ఇచ్చావు కదయ్యా. మేమైతే నా తండ్రి మట్టి మనుషులము, ఏమీ లేని వారము అయినా సరే మా పిల్లల్ని చిన్నదానికి కూడా అప్పగించలేకపోతున్నాం. ఏ క్షణము కూడా వారిని విడిచిపెట్టలేము. ప్రతి క్షణం ఆలోచిస్తామయ్యా. కానీ మా నిమిత్తము మీరెంత గొప్పగా ధారాళముగా మీ కుమారుని అనుగ్రహించిన దేవా, విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్న తండ్రి, అంతము వరకు మమ్మల్ని కాపాడమని, అంతవరకు కొనసాగించమని, నడిపించమని, మీలో నిలిచి ఉండే భాగ్యము మాకు, మా కుటుంబాలకు నిత్యము దయచేయమని, మీ నిబంధనను అనుసరించే భాగ్యము మా అందరికీ దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసున శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడక్క. తప్పకుండా దేవుడు